మిడిల్ ఈస్ట్లో ఇజ్రాయెల్ హమాస్ వార్ ఆగకుండా జరుగుతూనే ఉంది. హమాస్కి ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో హిజ్బుల్లా, హౌతీ రెబల్స్ వీళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఇతరులపై విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా ఎర్ర సముద్రం చాలాసార్లు మిలిటరీ టెన్షన్ ఎర్ర సముద్రంలో పెరిగిపోతుంది. అసలు రెడ్ సీలో ఏం జరుగుతుంది మనకు తెలుసు. 2 వారాల క్రితం భారతదేశానికి వచ్చే ఒక కార్గో షిప్ని హౌతీ రెబల్స్ హైజాక్ చేశారని చెప్పి, మొన్న అమెరికాకు చెందిన వార్షిప్, డెస్ట్రాయర్ వార్షిప్ యుఎస్ఎస్ కార్నీపై అటాక్ జరిగినట్టు పెంటగాన్ ప్రకటించింది. ఈ వార్షిప్ 3 కమర్షియల్ షిప్స్కు కాపలాగా వస్తుంటే ఈ వార్షిప్ మీద అటాక్ జరిగిందంట. ఒక వారం రోజుల క్రితం కూడా కార్నీ దగ్గర అటాక్ జరిగితే డ్రోన్స్, మిస్సైల్స్ ఇవన్నీ అటాక్ జరిగితే కార్నీ తిప్పికొట్టిందంట. సో రెడ్ సీ అనేది కొత్తగా మిలిటరీ టెన్షన్కు స్థావరం అయిపోయింది. ముఖ్యంగా రెడ్ సీ ప్రాంతంలో యెమెన్, సనా క్లోజ్గా ఉండటం, హౌతీ రెబల్స్ రివెంజ్ కోసం. వాళ్ళకి ఎందుకు ఇంత రివెంజ్? మీకు తెలుసు హమాస్కి హౌతీ రెబల్ సపోర్ట్ ఉంది, హిజ్బుల్లా సపోర్ట్ ఉంది. ఈ హౌతీకి, హిజ్బుల్లాకి వీళ్ళందరికీ కూడా ఇరాన్ సపోర్ట్ ఉంది. రాబోయే కాలంలో చూస్తే రెడ్ సీయే పెద్ద బ్యాటిల్ గ్రౌండ్ కాబోతోందా? ఇక్కడ ఇలా ఉంటే పరిస్థితి, ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్ హమాస్ వార్ పెరిగిన తర్వాత అమెరికా రెడ్ సీలో మిలిటరీ ప్రెజెన్స్ బాగా పెంచేసింది. ముఖ్యంగా రెడ్ సీ విషయానికి వస్తే అమెరికా కొంతన్నా డిఫరెంట్ ఎఫెక్ట్ చూపించాలి. ముఖ్యంగా హమాస్కి కానీ, లేకపోతే హిజ్బుల్లాకి కానీ, హౌతీ రెబల్స్ కానీ వీళ్ళందరికీ కూడా కాస్తన భయం కల్పించాలని చెప్పి అమెరికన్ వార్షిప్స్ ప్రెజెన్సు, అమెరికన్ క్యారియర్స్ ప్రెజెన్సు అక్కడ పెరిగిపోతుందన్నమాట. ముఖ్యంగా ఈ రెడ్ సీలో అటాక్స్ పెరిగే కొద్దికి ప్రముఖ షిప్పింగ్ కంపెనీసు వాళ్ళ కార్గోని వేరే రూట్ నుంచి పంపిస్తున్నాయి. వాళ్ళ షిప్స్ని రూట్ని అవాయిడ్ చేస్తున్నాయి అనమాట, ఆ రెడ్ సీ రూట్నే. సో ఈ భయాలని తొలగించడానికి కూడా అమెరికా అక్కడ ప్రెజెన్స్ పెంచుతుంది. దాంతోపాటు మిడిల్ ఈస్ట్లో ఉన్న అమెరికన్ సపోర్ట్ కోసం, ఇజ్రాయెల్కి సపోర్ట్ కోసం కూడా అమెరికా పెంచుతున్నట్టు మనకు అర్థమవుతుంది. ముఖ్యంగా ఇక్కడ అమెరికా చాలా ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ను, వీటిని డెస్ట్రాయర్స్ని తీసుకొచ్చి అక్కడ పెట్టింది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ఐజన్హోవర్ను చాలా కాలం పాటు అమెరికా రెడ్ సీలో స్టేషన్ చేసిందంట. రకరకాల డెస్ట్రాయర్స్, క్రూయిజర్స్, హెలికాప్టర్స్, ఫైటర్ జెట్స్ ఇవన్నీ కూడా అమెరికా తీసుకొస్తుంది రెడ్ సీ ప్రాంతానికి. ఓహియో క్లాస్ సబ్మెరైన్, ఒక న్యూక్లియర్ పవర్డ్ వెజల్ అనమాట, ఓహియో క్లాస్ సబ్మెరైన్, దాన్ని కూడా తీసుకొచ్చింది. ఫోర్డ్ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్ వీళ్ళని ఈ స్ట్రైక్ గ్రూప్ అంటే కంప్లీట్, దానిలో డెస్ట్రాయర్స్ ఉంటాయి, ఫైటర్ జెట్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి అన్నమాట. తర్వాత యుఎస్ఎస్ మౌంట్ విట్నీ, సో రకరకాల వార్షిప్స్ని అమెరికా తీసుకొచ్చి అక్కడ పెట్టింది. గత వారంలో అమెరికాకి చెందిన యుఎస్ఎస్ మ్యాషన్ అనే ఒక వార్షిప్ ఉంది. దానిపైన హౌతీ రెబల్స్ బ్యాలిస్టిక్ మిసైల్స్ వేశారంట. దాన్ని ఈ వార్షిప్ చాలా స్ట్రాంగ్గా ఎదుర్కొనే కొద్దికి ఈ మొత్తం డ్రోన్స్, ఈ మిసైల్స్ అన్నీ కూడా గల్ఫ్ ఆఫ్ ఏడెన్ దగ్గర వెళ్ళి పడ్డాయంట. కమర్షియల్ వెజల్స్ని నాశనం చేయటమే టార్గెట్గా పెట్టుకుంది హౌతీ రెబల్. ఎందుకు హౌతీ రెబల్స్ అంత టార్గెట్ పెట్టారంటే, ముఖ్యంగా హమాస్కి తమ సంఘీభావం తెలియజేయడానికి. వాళ్ళు వచ్చిన యుద్ధం స్టార్ట్ అయిన రోజు నుంచి ఇజ్రాయెల్ పైన కూడా ఇలాంటి మిసైల్స్, తర్వాత డ్రోన్స్ అటాక్ స్టార్ట్ చేస్తారు. కానీ ఇజ్రాయెల్ ఎదుర్కొంటుంది. కానీ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళే రెడ్ సీ మాత్రం, వాళ్ళు పక్కనే ఉన్న రెడ్ సీకి సంబంధించి మాత్రం వాళ్ళు హైజాక్ కానీ, దాని అటాక్స్ కానీ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. సో రెడ్ సీ అనేది మేజర్ షిప్పింగ్ రూట్ అనమాట. దాన్ని కాపాడుకోకపోతే వెస్ట్రన్ కంట్రీస్ ప్రాబల్యం తగ్గినట్టే. సో అమెరికా నెమ్మదిగా రెడ్ సీలో మిలిటరీ ప్రెజెన్స్ పెంచుతుంది. ఇది రాబోయే కాలంలో అమెరికా వర్సెస్ ఇరాన్కి యుద్ధానికి దారితీసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఈ ప్రాంతానికి వచ్చేసరికి మీకు హౌతీ రెబల్స్ కానీ వీళ్ళందరూ కూడా చాలా స్ట్రాంగ్ ప్రెజెన్స్ కూడా ఇక్కడ ఉందన్నమాట. అమెరికా వీళ్ళందరినీ ఎదుర్కొని అక్కడ మిలిటరీ ప్రెజెన్స్ పెంచడానికి ట్రై చేస్తుంది. కానీ ఇది ఎలాంటి పరిణామాలు దారితీస్తుందో మనం